అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు జానీ మాస్టర్‌ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. బాధితురాలిది తప్పని ప్రచారం చేసే ప్రయత్నమే బాగా జరుగుతుందంటారా? ఎందుకు అనుకుంటున్నారు అట్లని? ఎందుకంటే ఇక్కడ నేను 2 హౌసుల గురించి చెప్పా మీకు. హ్మ్. మన ఇంట్లో జరిగితే మన వైఖరి ఎలా ఉంటది? పక్కింట్లో జరిగితే వైఖరి ఎలా ఉంటది? మన అమ్మాయికి జరిగితే వైఖరి ఎట్లా ఉంటది? పక్కింటోళ్ళ అమ్మాయికి జరిగితే వైఖరి ఎలా ఉంటదనే దానికోసం నేను మీకు 2 హౌసుల గురించి చెప్పా. ఒకటి పొలిటికల్ హౌస్, ఒకటి సినిమా ఇండస్ట్రీ హౌస్. ఈ 2 హౌసుల్లోనూ ఏం జరిగినా డబ్బాల్లో వేసి మూత పెట్టడం అలవాటైపోయింది వీళ్ళకి. ఎవరు రమ్మన్నారు అసలు మిమ్మల్ని? మహిళలు ఏదన్నా మాట్లాడితే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఇదే కదా వస్తున్న సమాధానం. 14 ఏళ్ళ అమ్మాయి అసలు డీలోకి ఎందుకు వచ్చింది? మీరు అవకాశం కల్పించారు కాబట్టి వచ్చింది. అవును. అసలు ఎందుకు అవకాశం కల్పించారు? అసలు ఈ డీ షో ఏంటి? ఆ చిన్నపిల్లలతో డాన్సులు ఏంటి? ఆ జబర్దస్తులు ఏంటి? మాట్లాడుతున్నాం కదా, మేము అడుగుతూనే ఉన్నాం కదా. దాని పర్యవసానం కాదు ఇది. అసలు ఒక మైనర్ బాలికని నువ్వు తీసుకుని వెళ్ళేటప్పుడు నీ టీంలో ఇంకొక మహిళ లేకపోవటము, అలాగే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు లేకోకుండా నువ్వు తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్టు? అంటే ఇటు నుంచి కూడా మాట్లాడతారు. కుటుంబ సభ్యులు ఎందుకు లేకుండా అమ్మాయిని పంపించారనే వర్షన్ కూడా వస్తుంది కదా. అవును, వాళ్ళు టికెట్లు ఇవ్వనన్నారు. వీళ్ళ దగ్గర అన్ని డబ్బులు లేవేమో. అసలు వీళ్ళు వచ్చిందే ఇండస్ట్రీకి బతకడానికే వచ్చారేమో. ఏ తప్పే ఉంది? అంటే ఇప్పుడు నీకు డబ్బు లేని అమ్మాయో లేకపోతే పరపతి లేని అమ్మాయో వేరే రాష్ట్రం అమ్మాయో అయితే నీ ఇష్టానికి నువ్వు వాడేస్తావా? నీ ఇష్టానికి నువ్వు వేధింపులకు గురి చేస్తావా? నేను అదే అడుగుతున్నా. మీకు నిస్సహాయమైన అమ్మాయిలే దొరుకుతారు. వీళ్ళైతే నోరెత్తరు, వీళ్ళైతే కంప్లైంట్ చేయరు. ఆ రోజు అదే కదా. ఇప్పుడు ఎవరో ఒక ఆమె మాట్లాడుతుంది పొద్దున, వేరే రాష్ట్రం నుంచి వచ్చింది అని. వేరే రాష్ట్రం నుంచే వస్తారు, వేరే దేశం నుంచి కూడా వస్తారు. తప్పే ఉంది? వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు మనం పెళ్ళిళ్ళు చేసుకోవట్లా? మన పిల్లలు వేరే దేశాలు వెళ్ళి వేరే దేశాల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లా? నేను అందుకే అంటున్నా, మన ఇంట్లో జరిగితే ఒక రకమైన ఎక్స్ప్రెషన్, పక్కింట్లో జరిగిందంటే ఇంకొక రకమైన ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరినీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నానండి. అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే ఒకటే కారణం నేను అనేది. ఆ రోజు ఆ అమ్మాయి భయపడి ఉండొచ్చు, ఈ రోజు మాట్లాడే ధైర్యం వచ్చి ఉండొచ్చు. జరిగిందా లేదా అన్నది ఎందుకంటే లుక్ లైక్ మనం ఉదాహరణకి ఇప్పుడు జత్వాని కేసును కూడా తీసుకొచ్చాము కదా. ఆ రోజు అమ్మాయి అంటే ఇక్కడ జరిగిందా అనే విషయంలో నోరిప్పడానికి ఆ రోజు ఆమెకి అవకాశం లేదు, ధైర్యం లేదు. ఈ రోజు ధైర్యం కూడా తీసుకొని ఆమె చెప్పుకుంటుంది. మరి ఇప్పుడు జత్వాని విషయం వచ్చేసరికి మీరందరూ ఎంత ఏకమైపోయి మాట్లాడుతున్నారు? మరి ఈ విషయంలో వేరే పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి నేనేమి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయొద్దని చెప్పట్లే. దేనికైనా ఒకటే న్యాయం అనేది, ఒకటే న్యాయం. నేను అడిగేది అది. ఇక్కడ నష్టపోయింది, అక్కడ నష్టపోయింది మహిళ, ఇక్కడ నష్టపోయింది బాలిక. ఇప్పుడు ఆ అమ్మాయి యంగ్ ఏజ్లోకి వచ్చి ఉండొచ్చు, మేజర్ అయ్యి ఉండొచ్చు. మైనర్గా ఉన్నప్పుడు జరిగిన దానికి ఎప్పుడు జీవిత కాలంలో ఎప్పుడైనా చెప్పొచ్చు. మీకు దానికి నేను ఎగ్జాంపుల్స్ చెప్తా. మనకి ఇక్కడ కాస్టింగ్ కోచ్ గురించి ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అంతర్జాతీయంగా కూడా మీటూ అనే ఒక ఉద్యమం వచ్చింది. ఒక ప్రముఖ జర్నలిస్టు అక్బర్, అవునా, ఆయన మీద కేసు అయింది. నానా పటేకర్ మీద కేసు అయింది. నానా పటేకరు అక్బర్ లాంటి జర్నలిస్టుల కంటే గొప్పోడా ఈ జానీ మాస్టర్? నాకు అర్థం కాదు. లండన్లో, హాలీవుడ్లో వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో వాళ్ళ మీద ఏ డైరెక్టర్ అయితే వేధింపులు జరిపాడో వాళ్ళు ఇప్పుడు 45 సంవత్సరాల వయసులో, ఆ డైరెక్టర్ వయసు 65 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేశారండి. వాళ్ళకి మనసులో ఉంది నిగూఢంగా బాధ. చెప్పాలా వద్దా? చెప్తే కాపురాలు ఏమైపోతాయో, సంసారాలు కూలిపోతాయో, ప్రొఫెషన్ వీళ్ళు ట్రబుల్ మేకర్ అంటారేమో సినిమా ఇండస్ట్రీలో. ఈ ట్రబుల్ మేకర్ ఎందుకు? నేను వచ్చింది సినిమాలు చేసుకోవడానికి, 4 డబ్బులు సంపాదించుకోవడానికి. ఈలోపు ఇవన్నీ ఎట్లా? ఏదో 3 నిమిషాలు ముక్కు మూసుకుంటే చాలదా అన్నట్లు, గంగలో మునకేస్తే లేద్దాం అనేటట్లు ఉన్నారేమో వాళ్ళు. ఈ రోజు గొంతుకొచ్చింది, ఈ రోజు చెప్పారు. అమ్మాయికి కూడా అదే బెదిరించారట, నీకు సినిమా అవకాశాలు రాకుండా చేశారు కూడా కొన్నిసార్లు. అదే అమ్మాయి నిజంగా చెప్పాలి, కెరియర్ మీద దెబ్బ కొడతారు అన్నప్పుడు కొన్నిటికి తట్టుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా వాళ్ళు అమ్మాయి మరి పాపం తట్టుకుంటూ. ఇప్పుడు ఈ అమ్మాయి ఏందండి, ఈ అమ్మాయే కాదు ఇంకా చాలా మంది ఏంటి అంటే పల్లెటూరుల నుంచి వచ్చేటప్పుడు ఇదే జీవితం అన్నట్లు వస్తారు. వాళ్ళు చదువు, ఇంకొక కెరీర్ ఉండదు, అక్కడ ఆస్తులు ఉండవు, ఇంకొక కెరీర్ ఉండదు, వచ్చిందే దీని మీదే బతకాలని వస్తారు.
ఇదేదో పెద్ద ఇక్కడ కళామ తల్లి చచ్చింది, కళామ తల్లిని సేవలు చేసి తరిద్దాము అని చెప్పి వస్తారు. లేదు అనుకుంటే ఇదేదో పెద్ద సురభి నాటక సంస్థ అని వస్తారు అనుకుందాం. పోని ఒక భ్రమతోనే వస్తారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఇక్కడ భ్రమలన్నీ తలకిందులు అవుతాయి. ఈ తలకిందులు అయినప్పుడు ఏంటి పరిస్థితి? మరి ఇంకొక అడుగు బయట వేద్దామంటే తిండి ఉండదు. ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నారండి చాలామంది. దుబాయ్ వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేసారనుకోండి, అప్పులు చేసి వెళ్తారు. ఇంట్లో వాళ్ళు ఏమంటారు? నీకోసం పొలం అమ్మినాం, నీకోసం అప్పులు చేసినాం, నీకోసం బంగారాలు అమ్మినాం, పంపించాం, నువ్వు ఉండు సావు ఏమన్నా చెయ్యి, కుటుంబం అయితే నిలబడాలంటారా? డెఫినెట్గా అంటారు. మరి అక్కడికి వెళ్ళి అక్కడ నాకు చాలా బాధలు ఉన్నాయంటే నేను ఎవడెళ్ళమన్నాడు రా అని ఎవరన్నా అంటారా? నరకం అనుభవించి కూడా పనులు చేసుకుంటూ ఉంటారు అట్లానే కుటుంబం కోసం. అంతే. మరి ఈ సినిమా ఇండస్ట్రీ కూడా అలాగే తయారైంది. మరి అందుకే అడుగుతున్నాం అసలు ఈ కాస్టింగ్ కౌచ్. నేను ఇంకొకటి, ఈరోజు కూర్చొని ఇలా మీడియా వేదికల మీద ఆ అమ్మాయిదే తప్పని ప్రొజెక్షన్ చెయ్యడానికి రీజన్ ఏంది అసలు? నేను మళ్ళీ చెప్పక్కర్లా. ఇక్కడ ఒక పొలిటికల్ మోటో ఉంది, ఇక్కడ ఒక సినిమా ఇండస్ట్రీ మోటో ఉంది. ఆ రోజు శ్రీరెడ్డిని తప్పు పెట్టారు, కరెక్టే, శ్రీరెడ్డిది తప్పు ఉంది, కాదని ఎవరు అనట్లేదు. కానీ వేధింపులు లేవా? అది చెప్పండి. గుండెల మీద చేసుకుని రాధిక చెప్తున్నారు మొన్న. ఇప్పుడు కేరళలో హేమా కమిటీ రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక పార్టీ ఎమ్మెల్యేని పార్టీ సస్పెండ్ చేసింది. ఎందుకు చేసింది? వాళ్ళు ఇలా కాపాడుకోవడం చేతగాకనేనా? ఇలా నెత్తిన పెట్టుకోవడం చేతగాకనేనా? ఎందుకు చేసింది? అసలు మోహన్ లాల్ ఎందుకు తన పదవికి రాజీనామా చేశాడు? ఇక్కడ జరిగింది వాస్తవం అని అర్థమైన తర్వాత, నేనున్న తర్వాత కూడా ఇట్లా జరిగింది అని సిగ్గుపడి వీళ్ళందరికీ సహాయం చేసి ఇలాంటి వెధవలందరినీ నెత్తిన పెట్టుకోవాలి. ఆ పదవిలో ఉంటేనేమో నెత్తిన పెట్టుకోవాలి. అందుకని ఈ మిళ్ళ కిరీటం నాకు ఎందుకని చెప్పి తీసి అవతల పాడేశాడు. సరే ఓకే, ఇప్పుడు మీడియా అంతా వన్ సైడ్ వెళ్ళేసి అమ్మాయిదే తప్పన్నట్టుగా ఆ రోజు ఎందుకు కేసు పెట్టలేదు, ఈ రోజు పెట్టింది ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేసి దీన్ని మళ్ళీ రాజకీయంలోకి లాగే ప్రయత్నం చేస్తారు. దీన్ని కూడా కేసుని ఇవి ఒకటి పక్కన పెడితే, చట్టం పరంగా చూసుకుంటే ఈ ఇన్వెస్టిగేషన్లో కావచ్చు, ఇది కావచ్చు, సరైన న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? అసలు న్యాయం జరగలేదని అర్థమైపోయిందండి. అసలు ఇప్పుడు ఎఫ్ఐఆర్ఏ చాలా లోపభూయిష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వయసు, ఈ అమ్మాయి వయసు 21 సంవత్సరాలు అన్నప్పుడు 2019లో జరిగిందని ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు, ఆ వయసులో ఆ సంవత్సరంలో అమ్మాయి మైనర్ మీద నేను మైనర్గా ఉన్నప్పుడు జరిగింది అని చెప్తే ఇమ్మీడియట్గా పోక్సో యాక్ట్ పెట్టాలండి. పోక్సో చట్టాన్ని ప్రయోగించాలి. అది పెట్టలేదు. బెదిరింపులు ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు ఆమె బెదిరింపులు చేయలేదని చెప్తుంది, తేలింది అనుకుందాం. ఆ సెక్షన్ పోయే, ఇంకొక సెక్షన్ పోయే రేపొద్దున సింపుల్గా ఏం చెప్తారంటే ఏమీ జరగలేదు, ఆ అమ్మాయికి అవకాశాలు తగ్గేసరికి ఆ అమ్మాయి ఒక డిప్రెషన్లో ఈ కంప్లైంట్ పెట్టింది అని చెప్పి తేలుస్తారు. సరే, అసలు ఈ డిప్రెషన్ ఎందుకు వచ్చింది? ఓకే, నువ్వే వేధింపులు చేయకపోతే. అసలు అతని భార్య కూడా వచ్చి బెదిరించింది అన్నదానికి నేను మీకు ఇందాక జస్టిఫికేషన్ చెప్పా. చేస్తారు. మతం మారమని ఎందుకన్నారు అది కూడా చెప్తా. ముస్లిం దీని ప్రకారం 4 భార్యలు ఉండొచ్చు కాబట్టి ఆమెను ముస్లిం మతంలోకి చేర్చి మతం మార్చి పెళ్లి చేసుకుంటే అతని మీద కేసు ఉండదు కాబట్టి. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులకు ఒకవేళ వచ్చి కేసు పెడితే ఇతను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమని మతం మారమని చెప్తారు. చాలామంది మహానుభావులు హిందువులు మతం మారి రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా అండి? ముస్లిం మతంలోకి మారి చాలా మహానుభావులు, అట్లాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద పదవుల్లో కూడా ఉన్నారు. పేర్లు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. కానీ మతాన్ని ఎలా అడ్డం పెట్టుకుంటారు, పార్టీని ఎలా అడ్డం పెట్టుకుంటారు, సినిమా ఇండస్ట్రీని ఎలా అడ్డం పెట్టుకుంటారు అనేది మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఆ అమ్మాయి మీద వేధింపులు జరగలేదు అనుకోవడం ఒట్టి అపోహ అండి. అది అబద్ధం. జరిగింది. అంటే ఇప్పుడు ఒకవైపు ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకునే కొంత సోకాల్డ్ పీపుల్ ఈరోజు ఆమెపై ఒక మాటల దాడి చేస్తున్నారు. ఒక ఫ్లేరప్ అంతా మీడియా అంతా కూడా ఇది నిజమేనేమో అనుకునేలాగా చేస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఆమెకు నిజంగానే ఎవరైనా సపోర్ట్గా వెళ్తే, మహిళా సంఘాలు ఎవరో వెళ్ళి కొంచెం స్టాండర్డ్గా నిలబడితే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉండదా? ఎందుకు రావు? నిన్న 164 స్టేట్మెంట్ అయింది. నిన్న పొద్దున ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా భయపడుతుంటే మీడియా ఛానల్స్ వెళ్ళి మీద పడితే ఆమె ఒక సోషల్ యాక్టివిస్ట్ వెళ్ళి దగ్గరుండి
164 స్టేట్మెంట్ చేశారు. పోలీసులు కూడా సహకరించారు. ఆమె ఇంటికి వచ్చి 164 స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇక్కడ స్టేట్మెంట్ తీసుకోవడం కాదండి, సునిశ్చితంగా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఒక సున్నితత్వంతో, ఒక సెన్సిటివిటీ తోటి సమాజం ఉండాలండి. లేకపోతే చేసే వెధవ ఏమైనా చేస్తూనే ఉంటాడు. అది కావాలి. దానికోసం నా తపన ఏంటి అంటే, నా బాధ ఏంటంటే ఇవన్నీ చూస్తున్న కొద్దీ ఇప్పుడు నిన్న నేను జరిగింది విన్నప్పుడు నేను మాట్లాడింది ఒక విధానంలో మాట్లాడాను నేను. ఈరోజు నేను ఎందుకు ఇంత బాధగా ఉందంటే అసలు అప్పుడేం చేసావు అనే దానికి, ఎప్పుడు జరిగింది అన్నది కాదండి, జరిగిందా లేదా అన్నది పాయింట్. ఇక్కడ దానికి సాక్ష్యాలు ఉండవు కదా. అసలు అత్యాచారాన్ని ఎట్లా నిరూపిస్తారు? అది చట్టం చూసుకుంటుంది. మీకెందుకు వచ్చింది బాధ? ఆమె కంప్లైంట్ చేసింది, చట్టం చూసుకుంటుంది, పోలీస్ చూసుకుంటాడు. ఇప్పుడు కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈమె ఇచ్చే ఆధారాలను బట్టి వాటి ప్రకారంగా ఛార్జ్షీట్ వేసి, ఇప్పుడు వీళ్ళ ఉద్దేశంలో ఆమె ఇప్పుడు కంప్లైంట్ ఎందుకు చేసింది అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు. అసలు జరగలేదు, జరిగుంటే అప్పుడే కంప్లైంట్ చేసేది కదా అని మాట్లాడుతున్నారు. అట్లా అయితే తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేనట్టు లెక్క. ఒక పాయింట్. దేశంలో ఎక్కడ కాస్టింగ్ కౌచ్ లేనట్టు లెక్క. అంతర్జాతీయంగా వచ్చిన మీటూ ఉద్యమం ఇప్పుడు అబద్ధం వీడియోలో ఏమైనా ప్రూఫ్లు చూపిస్తానేమో ఉద్దేశపూర్వకంగా రికార్డ్ చేస్తారని అట్లా మాట్లాడతారు అంటారు కదా. చాటింగ్ లో ఏమైనా చూపించినా అది ఉద్దేశపూర్వకంగా అంటారు. ఇట్లా కంప్లైంట్ చేస్తానేమో ఆధారాలు ఏవి అంటారు. మీకు ఇంకొక 2-3 నేను క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు చిన్మయి ఉంది, చిన్మయి శ్రీపాద్ ఉంది. ఆమె ఒక పెద్ద రిలీక్ రైటర్ మీద కంప్లైంట్ చేసింది. ఎప్పుడు చేసింది? ఈ మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత ఆమె చేసింది. మీటూ ఉద్యమం చూసిన తర్వాత అరే ఇలాంటిదే నేను అనుభవించాను కదా అని అమ్మాయి వచ్చి బయటకు వచ్చి చెప్పింది. బయటకు వచ్చి చెప్పినందుకు, వైరముత్తు మీద చెప్పినందుకు గాను ఎప్పుడు జరిగితే ఎప్పుడు చెప్పింది అని ఆలోచిస్తామా? అసలు ఈ వైరముత్తు ఎంతమందితో ఇలా మీరు చెప్పిన మాట బాగుంది, కానీ ఇప్పుడు సరే ఓకే, నిజంగా జరిగిన బాధితుల విషయంలో, ఎందుకంటే దీనికి ప్రూఫ్స్ లేవు. ఇంకొక వర్షన్లో ఆలోచిస్తే ఇప్పుడు పలానా వ్యక్తి నన్ను పలానా రోజులు అసాల్ట్ చేసిండు, లేకపోతే ఇంకోటో ఏదో చేసిండు, అసభ్యంగా ప్రవర్తించిండు, లేదంటే రేప్ చేసిండు, ఆమె 10 ఏళ్ళకో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కంప్లైంట్ చేస్తాడు. ఇది నిజమైతే ఓకే, కానీ ఏదైనా గ్రడ్జ్ పెట్టుకొని కూడా వచ్చి కంప్లైంట్ చేస్తే అసలు దీన్ని నిర్ధారించడం ఎలా అనేది కూడా ఒకటి కావాలి కదా. కాదండి, ఇప్పుడు ఆమె ఏ ఆధారాలు లేకోకుండానే ఒక వైట్ పేపర్ మీద కంప్లైంట్ ఇచ్చేస్తేనే ఎఫ్ఐఆర్ అయ్యి ఉంటుందని మీరు నమ్ముతున్నారా? అవ్వదు. ఆమె ఏమో ఆధారాలు చూపించుంటుంది. ఇప్పుడే మీకు ఎందుకు చెప్పాలి ఆధారాలు? మీకు నాకు ఎందుకు చెప్పాలి? ఒకవేళ నాకు తెలుసు అనుకోండి, నేను ఎందుకు చెప్పాలి అందరికీ? అది రేపు ఆమె కేసుకి ఎఫెక్ట్ కావచ్చు కదా. ఏ ఆధారాలు లేకోకుండా ఎట్లా ఎఫ్ఐఆర్ అయ్యిందంటారు? ఎఫ్ఐఆర్ని కూడా ఛాలెంజ్ చేసుకునే తెలివితేటలు ఉన్నాయి కదా. చట్టం మనకు చాలా అంచెలంచెల న్యాయాన్ని అందిస్తుంది కదా మనకి. ఇక్కడ ఏమి కంప్లైంట్ ఇచ్చేయగానే నడి రోడ్లో నుంచోబెట్టి రాళ్లతో కొట్టడము, చేతులు కాళ్ళు నరకటం అయితే ఏం చేయట్లేదు కదా. సబ్మిట్ చేసి ఉంటుంది, ప్రూఫ్స్ ఆమె ఏదో సబ్మిట్ చేసి ఉంటుంది. ఒకవేళ చేయలేదనుకో, అమ్మ ఇలాంటి కేసు పెట్టావేంటి అని చెప్పి ఆమెనే మందలిచ్చి పంపిస్తారు. ఇప్పుడు రాధిక మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, సీనియర్ యాక్టర్ రాధిక. ఏంటంటే కారవాన్లో మేము ఉన్నప్పుడు దానిలో సీక్రెట్ కెమెరాస్ పెట్టారు. పెట్టి తర్వాత నాకు తెలిసింది, వాళ్ళు వెకిలిగా నవ్వుకుంటుంటే ఏంటి అని ఆరాధిస్తే కారవాన్లో సీక్రెట్ కెమెరా పెట్టారు, అది చూసి నవ్వుకుంటున్నారు అని. ఆ రోజు నేను వాళ్ళని కొంచెం గట్టిగా మందలించేసేసి వదిలేశాను. నేను ఎవరికి కంప్లైంట్ చేయలేదు. ఎందుకు అంటే నన్ను ఒక ట్రబుల్ మేకర్గా చూస్తుంది ఇండస్ట్రీ. ట్రబుల్ మేకర్గా చూస్తే నాకు తర్వాత అవకాశాలు రావు, ఇంకా నేను ఈ ఇండస్ట్రీని గురించి మర్చిపోవచ్చు అనే మాటని రాధిక చెప్పిందండి. సీనియర్ యాక్టరు. ఆమె వయసు ఎంత చెప్పండి? 60 ఏళ్ళు వచ్చేసినాయి ఆవిడకి. ఈ పిల్ల ఎంత ఉందండి? అంతా చేసి 21 ఏళ్ళు లేని అమ్మాయిని వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అందుకు నాకు కోపం వస్తుంది. ఇంత సెన్సిటివిటీ లేకుండా పోతున్నామా మనము? మనకి జంతువులకి తేడా ఏముంది? పోనీ మీరు ఏమైనా బోర్డు పెట్టారా? ఇక్కడ పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్ళు తిరుగుతాయి,